డిఎస్సి అభ్యర్థి అయిన ప్రభావతి గుంతకల్లులో పోరాటం చేస్తుంది. తన పోరాటము సక్సెస్ అవ్వాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలానే వాళ్ళ నాన్నగారు కన్నీళ్ళు పెట్టుకున్నారు, చాలా బాధపడుతున్నారు. నా కూతురికి ఇలా జరిగిందని చెప్పి ఆయనని అడిగి తెలుసుకున్నాం. బాధపడవాకండి అంటే ఎందుకు అంత? పర్లేదు పర్లేదు. 10 నెలలు తిరగబట్టి అందరు చేస్తామన్నారు కానీ హ్యాపీ చేయలేదు. ఎవరు విద్యాశాఖ మంత్రి లోకేష్ 2-3 సార్లు పోయినారు. తిరగని నాయకుడు లేడు, తిరగకుండా నాయకుడే లేడు. అందరూ చేస్తామన్నదే తొప్పుకునేది, అందరూ చేస్తామని తొప్పుకునేదే. పని తొప్పుకుంటారు, ఇట్లా లేపుతారు, పోతారు చేస్తారు. ఏం చేయాలి మేము బతికెందుకు? ఇంత న్యాయం యాది లేదమ్మా. 10 నెలల నుండి తిరిగి కొన్ని వేళ్ళు అయిపోయినాయమ్మా. విజయవాడ గుంటకల్లు యాయప్ప చేయలేదు, ఎవరు చేయలేదు. నాకు యా నాయకుడు చేయలేదు, యాయప్ప చేయలేదు. ఆడికి మొన్న పోతే కడపలో విజయవాడలో వైఎస్ఆర్ వాళ్ళతో కూర్చున్నదని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి 10 మంది 8 మంది వచ్చి పోద్దండి మీరు అట్లా ఇట్లా అని చెప్పి ఆపరి. ఇప్పుడేం చేసుకోమని మళ్ళీ ఇప్పుడు చేపిస్తారు. యామి ఇప్పిస్తుంది మాకు ఉద్యోగం. యా నాయకుడు ఇప్పిస్తారు మాకు? యా నాయకుడైనా ఒకటే ఇప్పుడు. అంతే కదా. మనకి ఒక ఆడపిల్ల కోసం నిలబడి చీఫ్ మినిస్టర్ గాని నాయకుడు గాని ఎందుకు చెప్పండి? ఒక ఆడపిల్ల రోడ్డు మీద నిలబడి నాకు న్యాయం కావాలని అడుగుతున్నప్పుడు ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేనటువంటి ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఎవరైనా గాని, యా నాయకుడైనా గాని ఎందుకు ఉండాలి? వీళ్ళు పార్టీ పుట్టినప్పటి నుండి, పార్టీ రామారావు పుట్టినప్పటి నుండి తెలుగుదేశమే. ఈ పొద్దురికి ఆ పొద్దురికి ఎప్పుడు మారలేదు. ఏమి ఉండి చేసేదేముంది? పార్టీలో ఉండి చేసేదేముందమ్మా? మీకే ఇంత అన్యాయం జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి అంతా నాకు కొనుపోల్సిందే. ఎవరికి న్యాయం చేయరు వాళ్ళు. ఇప్పుడు మాకే జరిగింది, ఇంకా కదమోళ్ళకి ఏం చేస్తారు? ఇప్పుడు అమ్మాయిని అక్కడి నుంచి న్యాయం చేస్తానని పాపం మా అమ్మాయి రావడానికి చాలా అసలు ఇష్టపడలేదు, మనసు చంపుకొని వచ్చింది. ఇప్పుడు మరి తీసుకొచ్చారు, మరి మళ్ళీ న్యాయం జరగకపోతే ఎట్లా? మళ్ళీ న్యాయం జరిగిపోతే మేము చచ్చిపోతుంది. అంతే. ప్రాణాలు ఎంత విలువైనాయండి. మీరు పెద్దోళ్ళు, అమ్మాయికి ధైర్యం చెప్పాలి. విలువైంది మేడం. 10 నెలల నుంచి తిరుగుతూ మానసిక క్షోభ అనిపిస్తున్నాం. ఇంక మనసుకు మనశ్శాంతి లేనప్పుడు అది ప్రాణం ఉన్న ఒకటే లేకున్నా ఒకటే మేడం. బాధపడబాక. మీరు ఇంత పెద్ద వయసు, ఉన్న ఉద్యోగము ఏరియాలకు వచ్చి తమాషా వాళ్ళ మీద 8 వాడు వాళ్ళ మీద ఆ ముక్కలు 15 లక్షలకు అమ్ముకొని నా కొడుకులు అందరూ దొంగనాయనులే, అంత దొంగనాయనులే అమ్ముకున్నారు. ఒకరు బయట పడ్డది, ఒకరు ఈ అప్పు చెప్తే అమ్మ బాగుందమ్మా అది అటుకో, బాగుందమ్మా ఇది ఇది బాగుందమ్మా అటుకో, ఇది బాగుందమ్మా అటు అందరూ తిప్పేవాళ్ళే కానీ చేసిన వాళ్ళు ఎవడూ లేరు. మాకు యా నాయకుడు చేయలేదు, మాకు యా నాయకుడు చేయలేదు. నాయకులు ఓట్లప్పుడు మాత్రమే వస్తారు, ఇట్లా అవసరమైనప్పుడు మనల్ని అంతేనమ్మా. ఓటు కంటే మేము ఓటు కథ చెప్పుకోకూడదు. మేము ఎంత చేసినామో ఏం చేసినామో చేసినాపు తెలుసు, మాకు తెలుసు. కానీ మేము చేసినామో అని అప్పుడు చెప్పము, ఆపు తెలుసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఏ నాయకుడు చేయలేదు మాకు, ఎవరు చేయలేదు మాకు. నాయకుడు అనేవాడు ఎవడు చేయలేదు. 10 నెలలు తిరుగుతుంటే ఏం చేసినారు వీళ్ళు? అందరూ బాగుందప్ప అటుకోళ్ళు ఇటుకోళ్ళు తిరిగి ఎక్కడ తిరిగి మొన్న మీ పోలీసు వాళ్ళు వచ్చి లేబరీ అటు పోతారని కాపలా 2 గంటలకు 3 గంటలకు ఇటు కాపలా అక్కడ పోతారు విజయవాడ. కానీ ఎట్లా ఇంకేం చేసేది? న్యాయం చేయాల్సింది పోయి మీకు గొంతు నొక్కాలని ఎందుకు చూస్తున్నారు అసలు? అదే అర్థం కావడం లేదు మాకు. సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, మాకు న్యాయం ఉంది, ఎందుకు చేయడం లేదో తెలియదు. కానీ మేము ఎక్కడ పోకూడదు, ఏం చేయకూడదు అనేసి కాపలా మళ్ళీ కానిస్టేబుల్ వాళ్ళందరినీ పెడుతున్నారు. మాకు అవును ఆధారాలు ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మమ్మల్ని మేము పేదవాళ్ళు, మేమేం రిచ్ కాదు, మధ్య తరగతి కుటుంబం, అనిపిస్తుంది కదా. మాకన్నా పూర్వ అతను ప్రాణాలతో అంజనప్ప, అతను ప్రాణాలకే తెలియదు. ఎప్పుడు చచ్చిపోతే ఇప్పుడు చచ్చిపోతే తెలుసు. వీళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి మాకు జాబ్లు ఇచ్చే లోపు అతను ఉంటాడో తెలియదు, నేనుంటానో తెలియదు. ఇటు సైడ్ ప్రాణాలని పోరాడుతున్నారు వాళ్ళు. జాబులు రాకపోతే మేము ఉంటామో లేదా చచ్చిపోతామో అన్న కాడికున్నారు. ఇంత మనుషులు ప్రాణాలు కోల్పోతున్నా సరే నారా లోకేష్ గారు, మీరు అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఎందుకు కనీసం పిలిచి మాట్లాడి న్యాయం చేస్తామన్న చిన్న హామీ? ఇప్పుడు పదవి ఇవ్వమనిలే, మా సీటు ఎరువులకు అమ్ముకున్నావు కదా. ఎరువులకు అమ్ముకోకపోతే ఈ పని తరగతి చేస్తారు.
ఇప్పుడు ఈ అమ్మకిస్తే ఇంకొక యాప్కి ఇంకొక యాప్కిస్తే ఇంకొక యాప్కి ఈ అమ్మకి ఎత్తేస్తే గుంటకల్లేమి కడప ఏమి విజయవాడ ఏమి అనే తేకి వాళ్ళ ఉద్దేశము. గుంటకల్లేమి ఉద్దేశం వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు చెప్పుకుంటా పోదామనే కోరిక వాళ్ళకి ఉంది. మమ్మల్ని మోసం చేస్తున్నారమ్మా, మొత్తం మోసం పై నుండి కింద దాకా మోసమే. మాకెవరు న్యాయం చేయలేదు. నేను గుంటూరులో ఇక్కడంతా అనంతపూర్లో డిస్ట్రిక్ట్ వైజ్ జరిగింది కదా మేడం వైఎస్ఆర్. మేము న్యాయం ముందు ఎక్కడ వెళ్తామో అనేసి ఇంతకు ముందు మేము సాక్షిలో కూడా ఇచ్చాము న్యూస్. అలాగే మళ్ళీ ఎక్కడ వెళ్తామో అనేసి ఒక 10 మందిని కానిస్టేబుల్ ఒకరి తర్వాత ఒకరిని మాకు కాపలా పెట్టేసినారు. అది కూడా కాదు, ఈ రోజు మీరు ఆడవాళ్ళందరూ రోడ్డు మీద నిలబడి చేస్తున్నారు. అసలు మీడియా ఛానల్ అన్ని చచ్చిపోయినాయి ఆంధ్రప్రదేశ్ లో. ఒక్క మీడియా ఛానల్ అంటే ఒక్క మీడియా ఛానల్ కూడా అమ్మాయి బాధ వినడానికి చూపించడానికి రాకపోవడం అనేది ఎంత దుర్మార్గము. అంటే పవర్ ఉన్న వాళ్ళ సైడేనా మీడియా కూడా? మీడియా కంటే ఒక గొంతు ఉంటది కదా, అమ్మాయి గొంతు వినిపించడానికి గల ప్రాబ్లం ఏంటి? అసలు అమ్మాయి ఏం తప్పు చేసింది? తప్పు చేసిందనైనా చూపించాలి కదా. అసలు ఒక్క మీడియా ఛానల్ నేను అక్కడ చూడలేదు. ఎక్కువ తక్కువ మాట్లాడంటే నేను ఒక్కదాన్నే అక్కడ ఉన్నా ఆ స్టోరీ కవర్ చేయడానికి. ఎందుకు అమ్మాయికి ఆ స్టోరీ కవర్ చేసే అమ్మాయి గొంతు కనీసం 10 మంది వినడానికి కూడా ఎందుకు మీడియా రావట్లేదు? మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీ గొంతు వినిపించడానికి? ఎవరు అప్రోచ్ కాలేదు మేడం. మేము ధర్నా చేసినా కూడా ధర్నాది ఎక్కడ కూడా క్లిప్పింగ్స్ ఏ ఛానల్లో కూడా వేయడానికి ధైర్యం చేయడం లేదు నాకు తెలిసి ఉన్నంత వరకు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీడియా వాళ్ళని మీరు అభ్యర్థించాలి, లేకపోతే మీడియా వాళ్ళు ఇప్పుడు మీకు న్యాయం చేయాలి. మీడియా మీ గొంతు అయి మాట్లాడాలి. అలాంటి మీడియా కూడా మీకు అన్యాయం పర్లేదు అలా వద్దు అలాంటి మీడియా కూడా మీకు అన్యాయం చేస్తుంది. మీరు వాళ్ళని ఏమైనా అడగదలుచుకుంటున్నారా అసలు ఎందుకు మీ గొంతు వినిపించట్లేదని? ఎందుకు వినిపించడం లేదో తెలియదు కానీ హక్కు నీకుంది కదా, అడుగు మరి. అడిగి అది వాళ్ళకి తెలియాలి మేడం. న్యాయం ఉన్న చోట వెళ్ళది వేస్తామే అనేది వాళ్ళ మానవత్వంతో వాళ్ళు రావడం లేదు. ఇప్పుడు లోకేష్ గారే విద్యాశాఖ మంత్రిని కలిసినానే న్యాయం చేయలేదు. ఇంకా చిన్న వాళ్ళని మనం అనేసి వాళ్ళని చేయడం అనేది మీడియా న్యాయం చేస్తుందని అంటే ఇప్పుడు నేను కూడా న్యాయం చేస్తానని చెప్పట్లేదు. మీ గొంతు కనీసం వినిపించాలి కదా మీడియా వాళ్ళకి తెలియాలి. మన న్యాయం ఉన్న వాళ్ళది వేస్తే 10 మందికి న్యాయం జరుగుతుంది అనేసి మీడియా వాళ్ళు మనకి సపోర్ట్ గా రావాలి కానీ ఎవరు రావడం లేదు. మరి అది మనకి తెలియదు కదా, వాళ్ళు ఎవరికి భయపడుతున్నారు ఎందుకు వేయడం లేదు మనకైతే తెలియదు కదా మేడం. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు మీతో మాట్లాడారు ఇంతకు ముందు, ఇన్ని హామీలు ఇస్తున్నారు, మళ్ళీ హామీలు వెనక్కి తీసుకుంటున్నారు అంటే ఇన్ని అబద్ధాలు, ఇన్ని మార్పులు, ఇన్ని చేర్పులు. అసలు ఆడపిల్లగా అబ్బాయిలు ఒక విషయాన్ని పోరాటం వేరు, ఆడపిల్లగా మీరు ఇంత గట్టిగా నిలబడి మాట్లాడుతున్నా కూడా ఒక్కసారైనా రాజకీయాల అతీతంగా డబ్బులకు అతీతంగా ఓ ఆడపిల్ల బాధ విందాము అని అయినా అనిపించాలి కదా మేడం అందరికి. అని మీరంటే ఏమన్నా కక్షణ ఏంటి? 15-20 లక్షలకు అమ్ముకొని వాళ్ళకి ఇస్తే ఈ అమ్మకి ఇస్తే ఇంకోరికి వెళ్ళాలి. నాయకులంతా దొబ్బుతున్నారు మమ్మల్ని అంతే. ఈ నాయకుడు అనొద్దు, పెద్ద చిన్నోళ్ళతో పెద్దోళ్ళ దాకా అందరూ తిన్నోళ్ళే మా ఉద్యోగానికి మోసం చేసినారు, అన్యాయం చేసినారు మాకు. ఆ పాపేమో మేడం వాళ్ళ పారదర్శకత దెబ్బతింటుంది అనేసి మాకు జాబ్స్ ఇవ్వడం లేదు. మా ప్రాణాల కంటే పారదర్శకత ఎక్కువ అని నేను అడుగుతున్నాను మేడం లోకేష్ సార్ని. పారదర్శకత అనేసి మేము కరెక్ట్ చేసినాము అనేసి అధికారులు గాని విద్యాశాఖ మంత్రులు గాని అందరూ పారదర్శకంగా చేసాము. మాది తప్పులు మా తప్పు కాకుండా ఒక అధికారి చేసిన తప్పుకు మేము ఎందుకు బాధ్యత వహించాలి? పారదర్శకత ప్రాణాల కన్నా పారదర్శకత ఎక్కువ అనేసి నేను అడుగుతున్నా మేడం. అది ఏం చేస్తారులే, వీళ్ళు ఏం చేస్తారులే, మేము అమ్ముకున్నాం. నా జాబ్ కోల్పోవడం వల్ల మా కుటుంబం ఎంత బాధపడుతుంది నాకు. ఎవ్వరు అసలుకి నా గురించి సంవత్సరం నుంచి వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మేడం. నాకంటే మా బ్రదర్ ఎక్కువ. మీ నాన్నగారు బాధపడుతున్నారు, మా నాన్న ఆరోగ్యము అన్ని చూసుకోవాలా. మా అన్న మా తమ్ముడు మొత్తం ఫ్యామిలీని మొత్తం నేను ఇది కోల్పోవడం వల్ల నేను బాధ పెడుతున్నాను అనేసి నాకు అదే బాధ ఎక్కువైపోయి ఏం చేసుకోవాలనిపిస్తుందో నాకే తెలియదు మేడం. నారా లోకేష్ గారు, ఈ అభ్యర్థులు ప్రాణాలా లేకపోతే మీ పంతమా అన్నట్లు ఇప్పటికైనా కొంచెం పంతం వదిలి ఒకసారి మాట్లాడండి, ఏం జరిగిందో తెలుసుకోండి, న్యాయం చేయండి. వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేవలం మమ్మల్ని ఒక్కటే కాదు మేడం, ఈ డిఎస్సిలో కోల్పోయిన వాళ్ళు తెలుసో తెలియకో కొంతమంది అపోహలు చెంది ఉండొచ్చు, వాళ్ళ అనుమానాలు కూడా తీర్చమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మేడం. ఈ మీ కింది స్థాయి అధికారులు నమ్మి కాదు, ఒక నిజమైన కమిటీని వేసి వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా వాళ్ళకి వివరించి పారదర్శకంగా వాళ్ళ తప్పులు అధికారులు చేసినారా లేకపోతే వీళ్ళే అపోహలు చెంది వీళ్ళు అనుమానంలో
ఈ డిఎస్సి అనే అపోహలో ఉన్నారా అనేది వాళ్ళు అనుమానాలు నివృత్తి చేసి దీనికి ఫుల్ స్టాప్ పెడితే అందరికీ బాగుంటుంది. ఏదో మాకు జరిగింది అన్యాయం అని చెప్పి అందరికీ జరిగి ఉంటుందని కాదు, అందరికి జరిగిండదు అని కాదు, వాళ్ళ అనుమానాలని నివృత్తి చేసి వాళ్ళని ప్రశాంతంగా ఉండి అని అదొకటి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని నేను తెలియదు. శివగారు కోరేది ఏంటంటే ఎన్నో అభ్యోగాలు ఉన్నాయి, దయచేసి మీరు మాట్లాడి కడిగిన ముత్యం లాగా మీరు బయటకు రండి అని అడుగుతున్నారు. మరి వేచి చూడాలి నారా లోకేష్ గారు దీన్ని సీరియస్ గా తీసుకుంటారా లేదా అని. జగన్ గారిని కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ హార్జెంటల్ రిజర్వేషన్ నేను అడుగుతున్నాను, వాళ్ళ బాధ నా బాధ ఒకటే. ఎందుకంటే నేను ఒక బ్లైండ్ ఒక అధికార తప్పిదం వల్ల నేను కోల్పోయినాను. హారిజెంటల్ రిజర్వేషన్ అని తెలిసినప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ లో 1:1 అన్నప్పుడు మీకు తెలియదా? హారిజెంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ వల్ల మీరు కోల్పోయారంటున్నారు. మీకు ఒక అధికారులు ఐఏఎస్ అధికారులు స్పోర్ట్స్ లో ఎన్ని ఉంటాయి, విహెచ్ కేటగిరీలో ఎన్ని ఉంటాయి, ఎక్స్ సర్వీస్ మెన్ ఏముంటాయి, ఇంతమంది మీకు ఒక లిస్ట్ ఉంటుంది. ఈ స్పోర్ట్స్ మాకంటే ముందు ఆగస్ట్ లోనే జరిగింది. ఎప్పుడు ఆగస్ట్ లోనే వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినాయి, అన్ని జరిగినాయి. నా ఒక్క బాధ ఒకటే కాదు, అందరిది బాధే కదా. స్పోర్ట్స్ కూడా నా ఫ్రెండ్స్ మేము డిఓ ఆఫీస్ లో 15th కలిసినప్పుడు చాలా మంది చాలా విధంగా బాధపడినారు. 1:1 అని పిలిచేటప్పుడు మాకు కాల్ లెటర్లే పంపించుకోకుంటే మేము ఇంత బాధపడేవాళ్ళం కాదు కదా. మా తప్పు కాదు, వీళ్ళు ఫేక్ అని చూపిస్తున్నారే. ఏ విధంగా తప్పు కాదు, వీళ్ళు ఎట్లా ఫేక్ అవుతారని నేను అడుగుతున్నా. అభ్యర్థుల తరఫున డిఎస్సి అభ్యర్థులు స్పోర్ట్స్ కోటా వాళ్ళ తరఫున కూడా నేను అడుగుతున్నా. 1:1 అనేది ఐఏఎస్ అధికారులకు తెలియదా? స్పోర్ట్స్ కోటా వల్ల అంత వాళ్ళని సడన్ గా తేవడం ఏంది, మమ్మల్ని తీసివేయడం ఏంది? ఈ కోటాలన్నీ వీళ్ళకి తెలుసు కదా. వీళ్ళ దగ్గర అంటూ ఒక ఉంటుంది కదా, ఎవరికి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏ కోటాకి ఎన్ని జాబ్స్ ఉంటాయి అన్నప్పుడు 1:1 అని పర్టికులర్ గా చెప్పినప్పుడు 1:1 లో అందరివి ఉంటాయి. అప్పుడు స్పోర్ట్స్ కోటాకి ఎన్ని ఉన్నాయి, ఎంతమందిని పిలిచల్లా అనేది తెలియదు. మీరు బయటకు వచ్చిన వాళ్ళందరూ ఫేక్ అని ఎలా చెప్తారు మేడం? వాళ్ళు ఐఏఎస్ అధికారులు ఆధారాలు ఉన్నాయి. మీరు తప్పు చేసింది వాళ్ళు ఫేక్ కాదు, మీరు తప్పు చేశారు, మీరు చూసుకోలేదు, సరి చూసుకోలేదు. అందరిని కాల్ లెటర్ 1:1 అని పిలిచి సడన్ గా వీళ్ళని స్పోర్ట్స్ కోటా విహెచ్ కోటా అని మమ్మల్ని మెరిట్ వాళ్ళు ఇంత కష్టపడి మెరిట్ కి ఎక్కడ ప్రాధాన్యత ఉంది? కష్టపడి చదివిన వాళ్ళకి ఏం విలువ ఉంది అని అడుగుతున్నాను నేను. మెరిట్ అభ్యర్థులు రాత్రి పగలు నేను చదివినాను, వాళ్ళు చదివింటారు, నేను ఎంత కష్టపడి చదివింటాను, వాళ్ళు ఎంత కష్టపడింటారు. అట్లాంటిది వీళ్ళు హార్జెంటల్ రిజర్వేషన్ సరే, మీరు అప్లై చేసింది హార్జెంటల్ రిజర్వేషన్ 1:1 అన్నప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది పిలిచారు, ఎంతమంది స్పోర్ట్స్ ఉన్నారు, ఎంతమంది విహెచ్ ఉన్నారు, ఎంతమంది ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు, ఇవన్నీ లిస్ట్ చేసుకొని అప్పుడు మీరు మాకు పంపించాలి కాల్ లెటర్ అయినా సరే. స్పోర్ట్స్ వాళ్ళని మేము వెరిఫికేషన్ చేసినాము 1:1 అని మాత్రం మీకు కాల్ లెటర్లో లేదు కదా అంటే తెలియదా? 1:1 అంటే ఎంతమందిని పిలిచాలో ఎన్ని పోస్టులు ఇవ్వాలని తెలియదా ఏఎస్ అధికారులకి అని నేను అడుగుతున్నాను. వచ్చిన వాళ్ళంతా ఫేక్ కాదు, అది మీ పొరపాటే అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అధికారులు తప్పిదమే. స్పోర్ట్స్ కోటాను ఇప్పుడు ధర్నా చేసే వాళ్ళదైనా వాళ్ళు తప్పు కాదు. అంత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని అయిపోయినాక నీకు జాబ్ లేదు, మేము హారిజెంటల్ రిజర్వేషన్ అప్లై చేసినామంటే అది తెలియదా ముందుగానే అధికారులకి అని కూడా అడుగుతున్నాను నేను. నారా లోకేష్ గారు, మీ తండ్రి వయసులో ఉన్న ఈ పెద్ద ఆయన ఇంత బాధపడుతున్నారు, ఒక కూతురు కోసము న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఏమైనా రాజరికం నడుస్తుందా, ప్రజాస్వామ్యం నడుస్తుందా? కనీసం మీకు కొంచెమైనా మానవత్వం జాలన్నా ఉందా? ఒకసారి పిలిచి మాట్లాడి అసలు ఏం జరిగింది పారదర్శకంగా ఉండి చేయాల్సింది పోయి ఇలా అసలు పట్టించుకోకుండా ప్రజలతో మాకు సంబంధం లేదు, మేము డిక్టేటర్షిప్ నడుస్తాం, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట అన్న ఎంతవరకు న్యాయం అండి? అలానే మనకి ప్రభావతి వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు, అతని పేరు శివ. ఫస్ట్ నుంచి కూడా తిని చాలా వాళ్ళ అక్క కోసం గట్టిగా నిలబడి మరీ పోరాడుతున్నాడు. నమస్తే శివ గారు. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీడీపీ పార్టీలకు అతీతంగా మాట్లాడదాము, ఎందుకంటే అమ్మాయిది ప్రాబ్లం. మనం ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ అంత ధర్నా చేసి అక్కడి నుంచి కూడా అమ్మాయిని తీసుకొచ్చేసారు. అంత 1.5 సంవత్సరం నుంచి జరగని ఒక న్యాయం ఇప్పుడు జరగదని మీరు నమ్ముతున్నారా? అసలు మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం మేడం. ఆయన డైరెక్ట్ సీఎం నుంచి కాల్ వచ్చిందంట, వాళ్ళు పిలుచుకొని రండి మేము న్యాయం చేస్తామని మా ఎమ్మెల్యే గారు గట్టి హామీ ఇవ్వడంతోనే రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఆది నుంచి ఆయన మాకైతే సహకరిస్తున్నారు, కానీ పూజారి వరం ఇస్తే జరగదు, దేవుడు వరం లేదు మాకు. నారా లోకేష్ గారు మా విషయాన్ని పట్టించుకోలేదు. ఆయనకు కూడా ఎందుకు పట్టించుకోలేదు అంటే దాని వెనుకున్న అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారు ఆయన కూడా. ఆయనకు కూడా సబ్జెక్ట్ తెలీదు. ఇది ఎందుకు తెలుసు అంటే కోన శశిధర్ సార్ గారిని తమీం అన్సారియా మేడం ని కలిసిన తర్వాత తెలిసింది. ఇది వాళ్ళనే కన్ఫ్యూజ్ చేసినారు ఈ కింది స్థాయి అధికారులు. వాళ్ళు చేసిన తప్పిదాన్ని దాచిపెట్టి వీళ్ళకి అనుకూలంగా మలుచుకొని అవాస్తవాల్ని ప్రజల్లోకి వదిలినారు.
మీ సిస్టర్ అంటున్నారు ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్ లో నాకు లీగల్ గా ఫైట్ చేసి లేకపోతే దీన్ని పోరాడేసరికి నేను గానీ లేకపోతే అంజప్ప గానీ మా ప్రాణాలు ఉంటాయో లేదో కూడా తెలియదు అన్నగాడికి వచ్చేసింది అమ్మాయి. అదైతే 100% గ్యారంటీ మేడం. ఎందుకంటే ఆల్రెడీ అంజనప్ప పరిస్థితి అయితే బాగాలేదు. అంజనప్ప ఇల్లు కదిలితే ఏమవుతాడో గ్యారంటీ లేదు. అతనికి 400 షుగరు, దానికి తోడు ఆయనకి రీసెంట్ గా ఈ టెన్షన్ వల్లే ఈ DSC లో ఉన్న ఒక్క జాబ్ అది VH కోటాలో కొట్టడం వల్ల ఆ టెన్షన్ తట్టుకోలేక అధికారి తప్పిదం వల్ల ఆయన పోయింది కాబట్టి ఆ టెన్షన్ తట్టుకోలేక ఆయనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏమంటే తిన్న తిండి అరగటం లేదు ఆయనకి, ఐదర్ వామిటింగ్ ఆర్ మోషన్ ద్వారా ఆయనకి నిలబడటం లేదు, ఒంట్లో శక్తి లేదు. రీసెంట్ గా 2 రోజుల క్రితం తమ్మీం అన్సారీ మేడం గారిని కలిసినప్పుడు అతన్ని చూసి మేడమే భయపడింది. జాలి కాదు భయపడేది. జాలి అంటే అయ్యో పాపం అంటాం, భయం అంటే ఏమైతుందో అని. ఎందుకు పిలుచుకొచ్చినారు ఇతన్ని ఇట్లాంటి కండిషన్ అంటే, మేడం మీరు ఇతన్ని చూసైనా ఏదన్నా జాలితోనో ఆయనకు న్యాయం చేస్తారు, న్యాయానికి న్యాయం చేస్తారు అని, అన్యాయానికి కాదు, లేనిది న్యాయం చేయమంటాంలే, న్యాయానికి న్యాయం చేయమస్తారేమో అని ఉద్దేశంతో పిలుచుకొచ్చామంటే, పర్లేదు ఆయన పిలుచుకురాకండి మీరే రండి అని మేడం గారు కూడా చెప్పారు. కానీ ఎందుకంటే కాలయాపన ఎన్ని రోజులు, ఇప్పుడు తప్పు చేసిన అధికారులు RJD గారు అయితేనేం, DEO గారు అయితేనేం, ఇది తప్పుదారి పట్టించిన కృష్ణారెడ్డి గారు అయితేనే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సక్రమంగా ఏసీల కింద చల్లగా చేసుకుంటున్నారు. మళ్ళీ అధికారులు తప్పు చేస్తే అభ్యర్థులు రోడ్డు మీద పడాలా, వాళ్ళకి శిక్ష అనుభవించాలని ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ జీవో ఉంది, ఏ రూల్ ఉందో ఆ రూల్ ఇస్తే నేను వీళ్ళని ఒప్పించే బాధ్యత నాది, దానికి నాది హామీ. ఇప్పుడు చేసిన ధర్నాలకు అన్నిటికి కూడా నేనే బాధ్యత వహించి ఏ శిక్ష వేసినా దానికి అనుభవించే బాధ్యత కూడా నాదే. అమ్మాయి కూడా ఇందాక అక్కడ ధర్నా దగ్గర మాట్లాడుతుంది, నా ప్రాణాలకే దిక్కు లేదు, ఇప్పుడు ఇంతకు మించి నాకు ఇంకా దిక్కు లేదు, నన్ను ఏం చేసినా కేసులు పెట్టినా ఏం చేసినా నేను చివరి దాకా పోరాడతాను అని చెప్తుంది. ఆమె ప్రాణం ఒకటే ముడిపడలేదు మేడం, మా కుటుంబ ప్రాణాలన్నీ ముడిపడినాయి. తినదు, నిద్రపోలేదు. ఇంట్లో మాకు ప్రతిరోజు నరకమై 11 నెలల నుంచి DSC అందరికి వరమేమో, మిగతా 16,000 మందికి వచ్చిన వాళ్ళకి వరమేమో, కానీ మాకైతే పెద్ద శాపం. ఎందుకంటే ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చిపోయి ఉంటే మేము కూడా బాధపడేవాళ్ళం కదా. 2 రోజులు ఏదో ఏడ్చేది, ఏదో ఓరదార్చే వాళ్ళం, ఇంకా బాగా చదువుకుంటే వచ్చేది కదా అని అరిచో తిట్టో కొట్టో కానీ ఏదో ఆమె సమర్థించే వాళ్ళం ధైర్యం చెప్పి. అట్లా కాదు, అధికారులు చేసిన మోసాన్ని భరించాలంటే చాలా కష్టం. ఉద్యోగం కొట్టడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. అలాంటిది అధికారులు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే ఒప్పుకొని కూడా న్యాయం చేయలేకపోతే ఇంకా వాళ్ళకి వాళ్ళు ఉన్న ఉద్యోగాలకు ఏం న్యాయం చేసినట్టు. తక్షణమే వాళ్ళ మీద అది DEO గారు అయితేనేమో, RJD గారు అయితేనే కృష్ణారెడ్డి గారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా, వాళ్ళని సస్పెండ్ చేయాలా, వీళ్ళకి న్యాయం చేయాలా. అంతేకాదు మేమేదో ఇదేదో మాకు సానుభూతి తెలపాలని మీరు ఏదో అడుగుతున్నారని మేము చెప్పడం లేదు, ఆధారాలతో సహా మేము ప్రొడ్యూస్ చేస్తాము. అప్పటికే మా తప్పుందని తెలిస్తే మీరు ఏ శిక్ష అయినా వేయండి. మీరు తప్పుదారి పట్టించారు అధికారులు, కోర్టుని సైతం మోసం చేసినారు, అందుకు కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇంతకు ముందు కూడా ఏమే సచివాలయం ఉద్యోగంలో మెరిట్ జాబితాలో ఉంది, కానీ ఈమె కంటే మెరిట్ కట్ ఆఫ్ ముందుకు ఆగిపోయింది కాబట్టి అక్కడ ఉద్యోగం పోయింది. అప్పుడు బాధపడలే, 2 రోజులు బాధపడింది, మరీ ప్రిపేర్ అయింది. మేమే హై స్కూల్లో పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్లోనో కార్పొరేట్ స్కూల్లోనో చదవలే. ఆమె శిక్షణ అంతా కేవలం ప్రతిదీ గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. ఆమె A to Z ఎక్కడ BED కంప్లీట్, ఆమె MA BED చేసింది, మొత్తం ప్రభుత్వ విద్యాలయాల్లోనే శిక్షణ తీసుకెళ్ళింది. ఆమె కోచింగ్ కూడా వెళ్లకుండా ఈ DSC నోటిఫికేషన్ ఎప్పుడైతే వెలువడిందో తక్షణమే ఆమె మా ఇంటి పైన మిద్దెక్కి రూమ్ లాక్ చేసుకొని ఎప్పుడు తింటున్నో ఎప్పుడు పడుకుంటున్నో తెలీదు. నేను నాకు ఇష్టం వచ్చినప్పుడు తింటాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాను, మీరు నా గురించి కొన్ని రోజులు డిస్టర్బ్ చేయొద్దండి, నా పని నన్ను చేసుకొని అని చెప్పేసి ఆమె ప్రపంచం వేరే అయిపోయింది. మా కుటుంబానికి కష్టపడి చదివి తెచ్చుకుంటే జాబు ఈ DEO ఈ RJD చేసిండే పనికి మాలని పని వల్ల ఈమె ప్రాణం మీదకి వచ్చింది ఈరోజు. ఈమెకేమో ఇట్లా ఈ బాధతో ఇట్లయితే ఆమెను చూసి మా అమ్మ మా నాన్న ఆరోగ్యం చెడిపోయింది. మా నాన్న ఇప్పుడిప్పుడు రికవర్ అయినాడు. అది ఎందుకు, హామీలు కొంతమంది మేము తిరగడానికి నాయకులు వాళ్ళు వీళ్ళు మా నాన్నతో మాట్లాడించి, అన్న మీది న్యాయం ఉంది, మీ కొడుకు తిరుగుతున్నాడు, మీ కూతురు అన్ని ఆధారాలు సేకరించినారు, మీకు ఇప్పుడు కాకపోయినా తొందరలో న్యాయం జరుగుతుంది అని తెలిసి ఆయన కుదురుకున్నాడు తప్ప, లేకపోతే ఈ పనికి మా నాన్న దక్కేవాడు కాదు. మాకే ఆయన బాధ అసలు చూస్తున్న మాకే కడుపు తరిగిపోతుంది, వాళ్ళకి కొంచెమన్నా జాలి వేస్తలేదా. ఇంకొక విషయం,
ఆమె మ్యారేజ్ చేసుకుంటే నేను ఏదో ఒక జాబ్ కొట్టే మ్యారేజ్ చేసుకుంటానని కష్టపడి చదివి కొట్టింది. ఇప్పుడు మాకైతే ఆర్థిక ఇబ్బందులు ఏదో. ఇప్పుడు ఇంకొకటి, ఈ వైసీపీ ఈ టీడీపీ వాళ్ళే మా పార్టీలోనే కొన్ని తప్పులు చేసినారు. జగన్ గారితో ఒక ఆమె మాట్లాడింది వీడియో, ఆమెను హేళన చేస్తూ ఒక వీడియో తీసినారు. అది ఎంతవరకు సబబు అంటారు? బాధ తెలిసిన ఆమె తెలుసో తెలియకో ఆమె ఏదన్నా పొరపాటు పడి ఉండొచ్చు ఉద్యోగ విషయంలో ఆశతో, కానీ దాన్ని ట్రోల్ చేసి ఆమె అవమాన పాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు రాష్ట్రంలో? దానికి అది మీరే చెప్పాలి. మీ సొంత ఇప్పుడు ఎందుకంటే నేను కేవలం మా అక్క గురించే మాట్లాడటం లేదు. ఎవరైనా బాధకి బాధే, ఆ బాధ అనుభవిస్తున్నాం కాబట్టి ఆమె పడిన బాధ ఏమో మాకు తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని తిట్టినా ఆడామే అంటారు, ఆమెను తిట్టినా ఆడామే అంటారు. ఆమెను తిడితే ఇంకోలాగా, మిమ్మల్ని తిడితే ఇంకోలాగా ఏం తీసుకోరు కదా. నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా, ఆడవాళ్ళ మీద ఏమన్నా జరిగితే అది టీడీపీ యాక్టివిస్ట్ అనే ట్యాగ్ లైన్ తోనే ఆ పోస్ట్ పెడుతున్నారు. మరి అది ఎంతవరకు సబబు అంటారు? ఎంత అవహేళనకో మీరే చూడండి. దానికి ఎలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. వెంటనే మా హస్బెండ్ తీసుకొని డిఓ ఆఫీస్ కి వెళ్ళాం మేము. ఎందుకు లేదు మా పేరు అని చెప్పానంటే, స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ పోయింది, వాళ్ళకి ఇచ్చేసామని చెప్పాను అన్నారు. అన్నయ్య అలా వెళ్తది, ఈ థర్డ్ పర్సన్ నేనే, నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్నయ్య. మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య, కానీ ఇలా రోడ్డును పడతామని మేము అసలు అనుకోలేదు. ఈవిడ ఇందిరా కుమారి గారు, ఈవిడికి 134 ర్యాంక్ వచ్చింది. ఆ స్పోర్ట్స్ కిందకి ఇస్తారని. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 3 లో ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ సోషల్ స్టడీస్ లో ఇద్దరు స్పోర్ట్స్ వాళ్ళు ఉండి అప్లై చేసుకున్నప్పుడు మరి ఎస్సీ గ్రూప్ 3 లోనే కూర్చోబెట్టాలి కదా, కృష్ణా జిల్లాలోనే కూర్చోబెట్టాలి కదా. 5 సంవత్సరాలు అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వని మా అన్న దగ్గరికి వచ్చి నాకు అసలు డిఎస్సి ఉద్యోగం ఇవ్వలేదన్నా అన్నారు. చూడు ఎలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి డిఎస్సీ అభ్యర్థులు ఎందుకు బయటకు రావడం లేదంటే మేడం, ఇలా ట్రోల్ చేశారనేసి డిఎస్సీ అభ్యర్థులు ఆడవాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఒకసారి అంటేనే మనం ఇదైపోతాము, అంతేదిగా ట్రోల్ చేస్తే ఇంకెవరు మనం అందరికి నిరూపించుకుంటే పోలేం కాబట్టి అందరు ఇంట్లో ఉంటారు మేడం. ఏమంటే నాకు మా బ్రదర్ సహకారము, వీళ్ళంతా సహకారం ఉంది కాబట్టి, మా అక్క వాళ్ళైనా సరే అనంతపురం కానీ విజయవాడ కానీ నాకు కుటుంబ తోడు ఉంది కాబట్టి నేను ఇంతవరకు వచ్చినాను. అందరికి అది ఉండదు కదా మేడం. అవమానంతో ఎవరు బతకలేరు కాబట్టి వాళ్ళందరూ విద్యార్థులందరూ ముఖ్యంగా చాలా మంది కోల్పోయినారు, వాళ్ళంతా బయటకు రాలేకపోతున్నారు. ఏం కొత్త కాదు కదా టీడీపీ వాళ్ళకి. ఇప్పుడు ఆ పేజ్ మీరు చూస్తే, ఆ పేజ్ పార్టీలకు అతీతంగా ఎవరు క్వశ్చన్ చేసిన వాళ్ళని, అసలు నార్మల్ గా జర్నలిస్టులు కానీ ఎవరినైనా కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తారు. అదేమనంటే మేము డబ్బులు తీసుకొని చేస్తున్నాం, మాకేం సంబంధం లేదని మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ పైనున్న చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే అవన్నీ వాళ్ళ పేజీలే. మరి వీటికి నైతిక బాధ్యతగా, లేకపోతే అమ్మాయి రేపు సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యత మేడం? నేను కేవలం మా అక్క గురించే మాట్లాడటం లేదు, ఆమె కూడా ఒక ఆడబిడ్డగానే భావించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆమె ఆ రోజు ఒకటే కనబడింది జగన్ గారి మీటింగ్ తో. తర్వాత ప్రొటెస్ట్ కానీ ఏమన్నా ర్యాలీలు జరిగినా ఆమె డిఎస్సి దానిలో కనబడలేదు. ఎందుకు కనబడలేదు అంటే బహుశా నాకు వీళ్ళు ట్రోల్ చేయడం వల్ల ఏమో అని నేను భావిస్తున్నా. ఇప్పుడు పొరపాటున ఆమె ఏమన్నా సూసైడ్ చేసుకుంటే దానికి బాధ్యత ఎవరు వహించేది? ఇప్పుడు వీడియో చేసినామా, దాన్ని చేపించిన వల్ల దాని బాధ్యత తీసుకునేది ఎవరు? ఇద్దరు తీసుకోవాలి కదా. అది ఎవరు దానికి గ్యారంటీ? ఇప్పుడు మీరే చెప్పినారు వాళ్ళు డబ్బులు ఇచ్చినారు నేను చేశానని. ఈయన సింపుల్ చెప్తుంది డబ్బులు ఇచ్చినారు చేసినామే. వాళ్ళు డబ్బులు చేసినారని నేను చంపితే నువ్వు కేసు పెట్టుకోకుండా ఉంటావా? అంతే కదా, ఉంటావా? న్యాయం ఎవరికైనా న్యాయమే కదా. మరి దాన్ని బాధ్యత వహించేది ఎవరు? తప్పు చేయడం ఈజీ. ఇప్పుడు ఒక బండి ఉంటుంది, మనం దాన్ని విరగొట్టడం ఈజీ, దాన్ని రిపేర్ చేయాలంటే ఎవరు కావాలా? మెకానికే కావాలా. ఆమె ప్రాణం పోతే మళ్ళీ రిపేర్ చేసేకేం రాదు కదా. ఎవరు దాన్ని ఆ కుటుంబానికి తిరిగి తెచ్చిచ్చే వ్యక్తులు ఎవరు? ఒకసారి వాళ్ళు పొరపాటు పడి కానీ ఏదన్నా మిస్టేక్ అయ్యో ఉద్యోగం మీద ఆశతో ఏదన్నా వస్తాదేమో అని పోరాడి ఉండొచ్చు, తప్పులేదు. మీరు అలా ట్రోల్ చేసే బదులు మీకు అదే సామాజిక బాధ్యత ఉంటే వాళ్ళని తీసుకెళ్లి సంబంధిత అధికారి దగ్గర కూర్చోబెట్టి, ఈ గవర్నమెంట్ అయినా సరే సంబంధిత అధికారులు ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళ సందేహాలని నివృత్తి చేసే వాళ్ళు అక్కడికి ఇంకోసారి ఏ ప్రెస్ మీట్ కైనా ఏ ధర్నాకైనా వెళ్ళరు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏమిటంటే, ఇప్పుడు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల డిఎస్సి జాబ్స్ కొట్టిన వాళ్ళతో వీళ్ళు సమావేశాలు పెట్టించి మాట్లాడిస్తున్నారు. అది కాదు చేయాల్సింది. జాబ్స్ కోల్పోయినారే వాళ్ళు ఇప్పుడు మాలాగా ధర్నాలు వాళ్ళ వెంట వీళ్ళ వెంట ఏదో న్యాయం జరుగుతుందో అని రాష్ట్రం నలుమూలలో తిరుగుతుంటారే, వాళ్ళని పిలిచి మీ సమస్య ఏమి, మీరు ఎందుకు కోల్పోయినారో మేము వివరిస్తాం, రండి, మీ ప్రశ్నలకు సమాధానాలు మేము చెప్తామని కూర్చోబెట్టి సంబంధిత అధికారులు అయితేనే, మంత్రులు
దానికి చర్యలు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ ప్రతిపక్షం ఏదో నిందలు వేసింది, లేకపోతే వాడు ఏదో చెప్పి అపోహలు అంటే సృష్టించి ఈ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ని సాల్వ్ చేద్దామని లేకుండా ఎంతసేపటికి వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అని పార్టీల మీద తోసుకోవడం తప్పితే అభ్యర్థుల్ని లేకపోతే దీన్ని ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు. మరి దాని గురించి ఏమంటారు? అలాగే అయినప్పుడు కూడా ఫేక్ అని చెప్పినారు చూడండి మేడం. మేడం నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఆ వీడియోలో వాళ్ళు చెప్తున్న క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 31st రోజు 30% వచ్చింది. అదే టెస్ట్ మళ్ళీ 3rd రోజు జరిగితే విత్ ఇన్ 4 days లో 40% చెప్తున్నారు. మరి వీళ్ళేమో ఇంత దారుణంగా కుక్కల్లాగా లైన్ దాటిపోయి అసభ్యకరమైన భాష మాట్లాడుతుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు మనస్తాపంకి చెంది ఇప్పుడు ఆయనకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మరి ఎవరు ఈ యాంకర్ బాధ్యత తీసుకుంటాడా, లేకపోతే నారా లోకేష్ గారు అంటున్నారు ఆయన బాధ్యత తీసుకుంటారా? మరి ఎవరు అట్లా చేస్తా ఉంటారు? అందరూ అంత బాధ్యత తీసుకునే పని ఏం లేదు. ఆయన జస్ట్ ఆయన సవాల్ విసిరినాడు అని లోకేష్ అని అంటున్నారు కదా, విసిరినాడు. మళ్ళీ ఈయన పిలుచుకొస్తాడా? ఈయన పిలుచుకొని రమ్మనండి, నేను చూపిస్తా. నేను ఆధారాలతో నిరూపిస్తే ఈయన ఏం చేస్తాడో చెప్పండి. వద్దు అంజనప్పకి ఏం వద్దు, నేనేమి ఆయన శిక్ష అనుభవిస్తాడన్న. అంజనప్ప హెల్త్ కండిషన్ కూడా చూసుకోమను, ఆయనకు అయ్యే హెల్త్ కండిషన్ ఖర్చులన్నీ ఆయన చూసుకోమను. ఈయన యూట్యూబర్ సింపుల్ గా మాట్లాడిపోయినాడు. మధ్యలో ఏం జరిగిందో ప్రాసెస్ తెలియదు. ఏదో 4 డబ్బులు వస్తాయని ఇష్టానుసారం మాట్లాడే కాదు. దాంట్లో మధ్యలో వాళ్ళు అనుభవించిన బాధ అనేది ఆ బాధ అనుభవించడానికి తెలుస్తుంది. కేవలం అంజనప్ప ఆరోగ్య పరిస్థితులు చక్కబెట్టమన్నా ఈయన ఆ బాధ్యత తీసుకోమని సవాల్ విసురుతాను, స్వీకరిస్తాడేమో మీ ద్వారా ఆయనకి తెలియజేయండి. ఇప్పుడు ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన సవాల్ విసిరారంట. ఇక్కడ ఉన్న శివగారి సవాల్ విసురుతున్నాడు. అంజనప్ప ఎవరైతే ఉన్నారో అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, దాన్ని మీరు వెనక్కి తీసుకొస్తారా ఈ జరిగిన నష్టంలో అని అడుగుతున్నారు. తీసుకొచ్చే పని లేదు. ఆయన ఇప్పుడు ఆయన అబద్ధం కాదు, ఫేక్ కాదు, నిజమని నిరూపిస్తాడు ఆధారాలతో. అంజనప్ప తరఫున నేనైనా అంజనప్ప అయినా నిరూపిస్తాం. అతనికి జరిగింది నిజంగా అన్యాయం అని జరిగితే ఆయన పిలుచుకొని పోయి అంజనప్పని హాస్పిటల్ ఖర్చులు చూసుకోండి, మొత్తంగా రికవర్ చేయమని చాలు. ఆయన సామాజిక బాధ్యతతో మాట్లాడినాడు కదా, అదే సామాజిక బాధ్యత అంజనప్ప ఆరోగ్యం సరిచేయమన్నాడు. నేనేమే నువ్వు క్షమాపణ చెప్పు కాళ్ళు పట్టుకొని అడగను. అంజనప్ప ఆరోగ్యం చెడిపోయింది దీని నుంచి. ఈ డిఎస్సిలో ఉద్యోగం కోల్పోవడం వల్లే అధికారులు అన్యాయం చేయడం. ఈయనకేదో నిజాలు తెలిసి క్షుణ్ణంగా పిన్ టు పిన్ మొత్తం స్టడీ చేసి అందుకే ఫుల్ నాలెడ్జ్ తో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రిపేర్ అయినాడు కదా ఇప్పుడు మాట్లాడిన ఆయన యూట్యూబర్. మళ్ళీ అంత పెద్ద గొప్ప వ్యక్తికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, మేము తప్పు చేసింటే క్రిమినల్ కేసు ఈయనకు కూడా అవకాశమే. ఏ శిక్ష వేసినా రాష్ట్రం అంతా మా తప్పైందని నేనే తిరుగుతా. ఎవరెవరి దగ్గరికి పోయి మేము అనవసరంగా ఒక నిందేశాము ఈ డిఎస్సి మీద అని క్షమాపణ చెప్పాక నేను సిద్ధం. మరి ఆయన కేవలం అంజనప్ప ఆరోగ్య పరిస్థితులు చక్కబెట్టే బాధ్యత తీసుకోమని చాలు, వేరే ఏమొద్దు. మీ ద్వారా ఆయనకి ఆ సవాల్ విసిరితే మీరు అంజనప్ప ఆరోగ్యం కాపాడు, మీరు కూడా ఒక దేవత అవుతారు అంజనప్ప విషయంలో. వాళ్ళందరూ మాట్లాడతారు, నిజానికి రియాలిటీ చేయరు. మరి ఎందుకు ఆ మాటలు ఉత్త మాటలు? చేత కానప్పుడు ఎందుకు నీకు ఉత్త మాటలు? నీకు చేపించినోడు ఎవడు, నువ్వు చేసే ఏం తెలుసు అని మాట్లాడినావు. అలాంటివి కూడా మనస్తాపానికి గురి చేస్తాయి కదా. అదే కదా మేడం, నేను అదే కదా చెప్తుంది. ఇప్పుడు ఆమె ఎవరు లేడీ ఎవరైతే ఆమె ట్రోల్ చేసినారు. అంజనప్ప గురించి నీకు ఏమీ తెలియదు. అంజనప్ప నువ్వు ఎట్లుంటాడో వాని ఆరోగ్య పరిస్థితి, వాని కుటుంబ స్థితి కానీ తెలియదు, వాని ఊరు ఏదో తెలియదు, వాని పేరు ఏదో కానీ సరిగ్గా తెలియదు నీకు. వాడు చెప్పేంత వరకు నా వీడియో చూసేంత వరకు మళ్ళీ నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీకేం తెలుసు? అంజనప్పకి 2వ కన్ను కూడా సరిగ్గా పనిచేయదనే విషయం వానికి తెలుసా? యూట్యూబర్ కి వానికి ఏమో జబ్బుతో బాధపడుతున్నాడో తెలుసా? ఆప్టిక్ అట్రోఫీ. ఇక్కడ కాదరా వెర్రి, ప్రపంచం మొత్తం తిరిగినా మనకి ఆపరేషన్ చేసినా చూపు రాదు ఉన్న ఒక్క కంటికి కూడా. మళ్ళీ వీనికి తెలుసా? ఆ పోయిన కన్ను తిరిగి తెస్తాడా? టెంపరీ సర్టిఫికేట్ అని ఇచ్చినాడు. ఒక కన్ను లేకపోతే అది టెంపరీ అంటారా, పర్మనెంట్ లాస్ అంటారా? చెప్పండి. పర్మనెంట్ లాస్ అంటారు. మరి టెంపరీ అని ఇచ్చినారు తెలుసా మీకు? ఎన్ని మోసాలకు పాల్పడినారో మీకు తెలుసా? ఆయన అప్లేట్ అంటున్నాడే, నేను ఏదో కోర్టుకు పోయి తీసుకొచ్చిన వాళ్ళకి దగ్గరుండి ఆ మెడికల్ డాక్టర్స్ తో. మరి టెంపరీ ఎట్లయితే ఈ ఇష్యూలో కూడా పాపం అమ్మాయి రోడ్డు మీద అంతా చేస్తుంటే ఒక్క మీడియా ఛానల్ కవర్ చేయలేదు. ఎవరు సాక్షి అన్ని వచ్చినారు. ఓకే, మాకంటే ముందు వచ్చారు. ఓకే, వచ్చారు. ఏమంటే ఆ గందరగోళం క్రియేట్ అయిపోయింది మాకు పైనుంచి ప్రెజర్స్ వల్ల. గందరగోళం క్రియేట్ అయ్యి మీకు ఎవరు కనబడలేదు, కానీ మాకు పైనుంచి 100% అష్యూరెన్స్. మమ్మల్ని ఒక వారం క్రితమే హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు అంటే వైసీపీ వాళ్ళు ఇక్కడ జిల్లాల వారీగా కలెక్టరేట్ లో ధర్నా కార్యక్రమం పెట్టినారు అన్నమాట. అక్కడికి మేము ఎక్కడికి వెళ్తామో, ఇది ఆల్రెడీ మేము విజయవాడలో ధర్నా చేసినప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది సీఎంఓ ఆఫీస్కి వెళ్ళింది మేడం, ఇంటెలిజెన్స్ ద్వారా. వీళ్ళకైతే అధికారులు అన్యాయం చేశారు, వీళ్ళకి చేస్తున్న ప్రొటెస్ట్ లో న్యాయం ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. మరి వీరు ఎక్కడ పోయి వాళ్ళు
ఈ ధర్నాలో పాల్గొంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమో అని వాళ్ళు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినారు. కానీ అంతకంటే ముందు జరిగిన విషయం ఏమంటే, అసలు వాళ్ళు మంచి చేస్తుంటే చెడ్డ పేరు వచ్చేదాకా ఎందుకు ఉంటది? అదే కదా మేడం, ఇది ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు కూడా, మరి ఇక్కడ వరం ఇచ్చే దేవుణ్ణి పూజారులు తప్పుదారి పట్టిస్తున్నారు. అది ఆయనకు లోకేష్ గారికి తెలుసో తెలీదో మరి. ఆయన గుడ్డిగా అధికారులు ఐఏఎస్ అయినంత మాత్రం వాళ్ళు సత్యవంతులు, సత్యహరిశ్చంద్రులు పిల్లలు, వారసులు అనే వాళ్ళు మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ ని మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ కింద అధికారులు కూడా ఒక ఐఏఎస్ అయినటువంటి కోన శశిధర్ సార్ అయితేనేమి, తమీం అన్సారియా మేడంనే బురిడి కొట్టించి అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేలాగా చేసినారు. దాన్ని నేను ఎప్పుడైతే తమీం అన్సారియా మేడంని, కోన శశిధర్ గారిని కలిసి మాట్లాడినామో ఆ రోజు మాకు అది తెలిసిందే. తప్పు వీళ్ళది కాదు, వీళ్ళ కింది స్థాయి అధికారులది, వాళ్ళే వీళ్ళని తప్పుదారి పట్టించినారు, కోర్టునే తప్పుదారి పట్టించినారు. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళని మీరు నమ్మించడం పెద్ద సంగతం కాదు కదా, బయట నమ్మించారంటే సాక్ష్యాధారాలు కాదు. అట్లా నమ్మినారు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళది కూడా తప్పు కాదు. కోన శశిధర్ సార్ అయితేనేమి, తమీం అన్సారియా మేడం అయితేనే, లోకేష్ గారిది కూడా అంత తప్పు కాదు. ఎందుకంటే గుడ్డిగా ఆయన శాఖలో ఉన్న అధికారులు ఆయన శాఖలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, ఇంత ప్రక్షాళన చేయాలి మేడం. రీఫైన్మెంట్ కి అయితే కావాలి కదా ఖచ్చితంగా. 100% ప్రక్షాళన చేయాల. ఆ ప్రక్షాళన చేయకపోవడం వల్ల ఆయన ఇన్ని నిందలు మోస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయనకి సలహా అనుకోండి, సూచన అనుకోండి, లేకపోతే నాకు ఏదో నేను ఆవేశంతోనో మాట్లాడుతున్నాను అనుకున్నా, నాకేం బాధ లేదు. కానీ ఆయన అయితే ముందుగా చేయాల్సిన పని ఏమంటే, ఈ డిఎస్సి అనే విషయానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళతో సమావేశాలు పెట్టే బదులు కోల్పోయిన వాళ్ళని పిలిచి ఇంత ప్రతి ఒక్కరి వాళ్ళ ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తే అధికారులకు గుడ్డిగా నమ్మకూడదు. సంబంధిత వాళ్ళ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, అది కాక పార్టీకి సంబంధించిన వ్యక్తులు, మీ పార్టీ వాళ్ళని కూడా చూడండి. వాళ్ళకి అభ్యర్థులతో పాటు పార్టీ క్యాడర్ ఉంది కదా, వాళ్ళని కూడా ఫాలోఅప్ చేయమనండి. వీళ్ళది న్యాయమా, వీళ్ళది అన్యాయమా, వీళ్ళతో ఏ ఆధారం ఉంది, వీళ్ళు ఏం తప్పు చేసినారు, వీళ్ళేం తప్పు చేసినారో మాలాగా తీసుకొని వాళ్ళకి క్లారిఫికేషన్ అన్నాయండి, న్యాయం అన్నా చేయండి, అయిపోతా, ఫుల్ స్టాప్ కదా. ప్రతిపక్షానికి సమాధానం చెప్పే అవసరమే లేదు. అదే వదిలేసి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళతో మీరు సమావేశాలు పెట్టి మాకు దేవుడు అంటే ఎట్లయితుంది? వాళ్ళకేం దేవుడే, మాకు జాబ్ వచ్చింటే మాకేం దేవుడే, మేమేం కాదని లేదా. రానల్ల బాధ ఎవరు తీర్చేది? వాళ్ళ డౌట్లన్నా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 10 రూపాయలు పోగొట్టుకుంటాం, ఎట్లా పోయిందని నువ్వు కొంతసేపు అన్న ఆలోచిస్తావా? ఆలోచించు. 100%. మళ్ళా 10 రూపాయలు పోయిందని ఎక్కడ పోయిందో తెలుసుకుంటే కదా నిగ్గన్ మనం ఖర్చు పెట్టినామా, పోగొట్టుకున్నామా అని తెలిస్తేనే కదా నిగ్గన్ సాటిస్ఫాక్షన్ అయ్యేది. ఆ అనుమానాలు నివృత్తి చేసి ఇంతమందికి రాష్ట్రంలో డిఎస్సి మీద సమాధానం చెప్పే అవసరమే ఉండదు. మీరు ఈరోజు అక్కడ అమ్మాయి ధర్నా కూర్చున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పక్కనే ఒక టెంట్ ఉంది, మీరు ఒక సెపరేట్ టెంట్ వేసుకున్నారు. దానికి క్లియర్ గా మీరు ఇది పార్టీలకు సంబంధించింది కాదు, నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చినారు కదా. అయినా సరే ఇన్ని రోజుల నుంచి ఇంత జరుగుతుంటే ఒక చిన్న ఫోన్ కాల్, లేకపోతే ఒక చిన్న హామీ, లేకపోతే ఓ చిన్న ఈమెయిల్, ఒక లెటర్ హెడ్ మీద ఒకటి ఓ భరోసా ఇవ్వచ్చు కదా మేడం. ఇది జరిగిన 3 రోజులకే అప్పటి కమిషనర్ అయినటువంటి విజయరామరాజు గారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారికి హామీ ఇచ్చినారు. సార్ వీళ్ళకి ఒక 4 రోజులు జాయినింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఈ జాయినింగ్ ఆర్డర్స్ అయ్యేంత వరకు వీళ్ళు ఏ గందరగోళం చేయకోకుండా మీరు చూసుకోండి సార్, అవి అయిపోగానే వీళ్ళని మాట్లాడి వీళ్ళ జాబ్స్ వీళ్ళకి ఇచ్చేద్దామని హామీ ఇచ్చినారు భూమిరెడ్డి గారు. అదే మాటే వచ్చి నాకు అంజనప్పకు హామీ ఇచ్చినారు, విద్యాభవన్లోనే, ఎక్కడో కాదు ఇది, విజయవాడ విద్యాభవన్లో. మీరు 4 రోజులు అంటే ఏ గందరగోళం క్రియేట్ చేయొద్దండి, మీదంతా న్యాయమే ఉంది, అధికారులు ఒప్పుకున్నారు, ఓ 4 రోజులు అయితే మీ జాబ్స్ ఇస్తారంట, దానికి నాది కానీ హామీ అంటే మనం ఎక్కడ ఏ ధర్నా కానీ చేయలే. ఎందుకైనా మంచిదని రిట్ వేసాం కోర్టులో, అంతే. తర్వాత రిట్ వేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, కమిటీ అని ఫామ్ చేసింది. కోర్టు వీళ్ళని అధికారుల్ని నిలదీసింది, ఎందుకు ఇన్ని కేసులు వస్తున్నాయి డిఎస్సి మీద అంటే, వీళ్ళు అప్పటికప్పుడు దాన్ని వీళ్ళ అనుమానాలు తొలగించేందుకు కోర్టుకి, సార్ మేము ఒక కమిటీని ఫామ్ చేసి స్టెప్ బై స్టెప్గా ఈ డిఎస్సి అభ్యర్థుల యొక్క అనుమానాలు తీర్చేసి మేము న్యాయం చేస్తాం సార్ ఏమైనా పొరపాట్లు జరిగింటే అన్నారు. మాకు కూడా కమిటీ వేసింటే మా కమిటీలో అయిపోతుందిలే అనుకొని మేము కూడా ధైర్యంగా ఉన్నాం, ఇంకెక్కడికి ఎవరి దగ్గరికి పోలే. పొలిటికల్ పార్టీస్ అంటే ఓకే, జేఏసీ నిరుద్యోగిలో ఉన్న సిద్దిక్ అనే ఒక అతను కూడా డిబేట్లలో, ప్రతి ఛానళ్లలో అసలు అవకతవకలు అనేది పచ్చి అబద్ధం అని నా ముందరే మాట్లాడున్నాడు. నా ముందరే మాట్లాడున్నారు. నేను ఆ విజువల్స్ కూడా ఇస్తాను మీకు. విజువల్స్ వద్దు, మీరు పిలుచుకొని రండి, నా ఫోన్ ఎత్తమానండి. సిద్దిక్ గారు మీకు ఈ వేదికగా మేము ఇక్కడ వేదిక వద్దు, ఫోన్ కాల్ చూపిస్తా. మీరు ఇప్పుడు చేయండి, ఎత్తుతారో లేదు చూద్దాం. మీకు ఇంకా ఆయన ఫోన్ ఎత్తితే నా కాల్ లిస్ట్ లో నాయకులు ఆఫీసర్లు ఎవరు ఫోన్లు ఎత్తారు. సిద్దికే కదా ఆయన అంటే మీకు అతను నెంబర్ సిద్దిక్ది ఒకసారి చూడండి. సిద్దిక్ నెంబర్ ఇదేనా?
లోకేష్ ఏమో ఈయన క్లోజ్ ఫ్రెండ్ అన్నట్లు నేను మాట్లాడతానులే అన్న దగ్గరికి పోతున్నానని. మరి నువ్వు కానీ అందరు నాయకులకు ఫోన్ ఎత్తుకోకుండా ఉంటావా ఈ రోజు అని అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే చాలా మంది ఎందుకంటే ఒక ఛానల్ కాదు, ఆల్మోస్ట్ అన్ని ఛానళ్లలో ఇట్లాంటి వాళ్ళు నేను ఇంతమందిని చూసిన. నా వయసు 33 ఉండొచ్చు. గత 18 ఏళ్ళుగా నేను రాజకీయంలో తిరుగుతున్నా. అన్ని రకాల వాళ్ళని చూసిన. నేను ఏ పదవి అనుభవించకపోయిండొచ్చు, కానీ తిరిగి వాళ్ళు ఎట్లా చెప్తారు ఏం చెప్తారో నాకు ఆ అనుభవం ఉంది. చేయండి. సిద్దిక్ గారు చూద్దాం ఎత్తుతారో లేదో. నేను అప్పుడే ఈయన మీద అనుమానం పన్నా. మా అక్కే ఈయన చూపించింది మా అక్కే. ఈయన మంచి మంచి డిబేట్లు పెడుతుంటాడు, ఏ అనుమానం జరగలేదా, నేను ట్రై చేస్తానని మాట్లాడు. ఎత్తలేదు, కట్ చేశారు. లేదు, వేరే కాల్. ఈయన సిద్దిక్ అంటే మళ్ళీ ఆయననే సిద్దిక్. మరి అది ఆయన కన్ఫర్మేషన్ కాదు, మీకు కాదు, ఆయన కన్ఫర్మేషన్ ఉండాలి. ఇట్లా ఏమి ఈయన ఐఏఎస్ క్యాడర్ అయింది అంటే నేను నిరుద్యోగి చేసి మేమే సపోర్ట్ చేస్తలేరు. ఎవరు ఇచ్చినారు ఆయన? ప్రభుత్వమే ఇచ్చింటారు. అంటే కేబినెట్ హోదానా? ఇంతవరకు రికార్డ్ చేశాను. ఎత్తట్లేదు. ఒకసారి ఇటు పెట్టు. ఇంకా 2 రోజులు టైం ఇస్తా. సిద్దిక్ గారు మీకు 2 రోజులు టైం ఇస్తారు, ఓపెన్ ఛాలెంజ్. మీరు ఈ ఇష్యూ ఏదైతే ఉందో నా ముందరే పచ్చి అబద్ధం అని మాట్లాడినారు కదా, మరి ఇప్పుడు రండి డిబేట్ కి, ఇప్పుడు రండి, ఇప్పుడు మాట్లాడదాము. అంజనప్ప విషయం కానీ అమ్మాయి విషయం కానీ మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు 2 రోజులు టైం ఇస్తారంట మీకు శివ గారు. రండి, ఫోన్లు ఎత్తండి, ఫోన్లు ఎత్తి మాట్లాడండి అని క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా. అండ్ ఓవరాల్ గా ఇష్యూ మొత్తంలో క్లియర్ కట్ గా అర్థమైంది అవకతవకలు అయితే ఖచ్చితంగా జరిగాయని. కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేసి ముందరికెళ్ళి వాళ్ళకి న్యాయం చేయకుండా ఇట్లా ఇబ్బందులు పెట్టి గురి చేయడం వల్ల వాళ్ళకి ఏం రాదు. బట్ మీరు గవర్నమెంట్ కి, లేకపోతే నారా లోకేష్ గారికి, లేదా చంద్రబాబు నాయుడు గారికి మీరు అభ్యర్థిగా, లేకపోతే మీరు చెప్పదలుచుకుంది ఏంటి, లేదా రిక్వెస్ట్ అని ఏదైనా అనుకోండి, వాళ్ళ దాకా ఇది చేరుతుందని అనుకుందాం. చేరితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరైతే సత్యహరిశ్చంద్రులు కాదు, వాస్తవాలే మాట్లాడతారని నమ్మవద్దండి అని చెప్తాను నేను ఎవరినైనా కానీ. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నతో కానీ నేను అన్ని నిజాలు చెప్పను. నేను మా నాన్నకి నేను మంచోన్నే, కానీ నేను బయట తెలుసుకోకుండా దిండి చేస్తుంటాను. అన్ని మా నాన్నకు కనిపెట్టలేడు కదా. ఎవరో ఏమైనా చేసినామంటే నేనేం చేసినానని చెప్పను కదా, చెప్తానా? మరి అట్లే ఉంటుంది. మీ కింది స్థాయి అధికారులు కూడా వాళ్ళు చేసిన తప్పిదాలు కప్పిపుచ్చుతున్నారు, మిమ్మల్ని మభ్య పెడుతున్నారు. వాళ్ళు నమ్మి మోసపోవద్దండి. గవర్నమెంట్ కూడా ఇది హానికరం అని నేను తెలియజేస్తున్నా. ఇలాంటి అధికారులు ఉంటే మీకే దెబ్బ. వాళ్ళని గుడ్డిగా నమ్మడం వల్ల మన వెళ్తే మన కన్నునే పడుచుకున్నట్లు ఉంటుంది. వీళ్ళు చేస్తున్నది అదే. అదే మేడం గారికి మేము పర్సనల్ గా అన్సారీ మేడం అయితేనేమి, కోన సార్ని కలిసినప్పుడు తెలిసిన వాస్తవాలు ఏమంటే వాళ్ళని కూడా కింద అధికారులే తప్పుదారి పట్టించినారనే వాస్తవాలు మాకు అప్పుడే తెలిసే మేడం. అంతవరకు మేము వాళ్ళని కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం వాళ్ళిద్దరిని కూడా. కానీ తెలిసింది ఏంటంటే సార్ ఒకటే చెప్పినారు, నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు, నువ్వు ఏం తీసుకొచ్చినా నేను ఇన్ఫర్మేషన్ సార్ కరెక్ట్ గా చెప్పినాడు. ఇప్పుడు ఆఫ్ నాలెడ్జ్ సిద్దిక్ లక్క తెలిసిన వాళ్ళక నేను మాట్లాడతాను చేస్తాను అట్లే. సార్ ఏమన్నాడు, ఒక ఐఏఎస్ అయింది ఎంత గౌరవంగా పద్ధతిగా నీ ఫైల్కి సంబంధించి అంజనప్పదైనా సరే నాతో ఇప్పుడు ప్రెజెంట్ లేదు, నేను చూడకుండా ఏది మాట్లాడను సార్. మరి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా అంటే మా టీం అంతా వర్కౌట్ చేసి వాళ్ళు ఏదైతే నాకు ఇచ్చారో అదే నేను మీడియా ముందు రిప్రజెంట్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఆ ఫైల్ ఇక్కడ ఉండదు, నువ్వు ఏది కావాలన్నా వెళ్ళి కమిషనర్ గారినే కలవు. ఆ రోజు తల్లికి వందనం అనే మీటింగ్ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. తమీం అన్సారీ మేడం అయితేనే, కోన శశిధర్ సార్. ఆ బిజీ షెడ్యూల్లో కూడా సారు టైం ఇచ్చి అక్కను కలిశారు. అక్కడ కూడా మమ్మల్ని లోపలికి పంపించడం చాలా అడ్డంకులు ఎదురైనాయి. అవన్నీ దాటుకొని పోయినాం. అక్కడ కూడా చిన్నపాటి గొడవ వాతావరణమే జరిగింది. తర్వాత మేడం గారు మీటింగ్ అయిపోయి వెళ్ళేటప్పుడు మేడం అక్కడ విష్ చేశాను తప్ప మేడం ఆ సబ్జెక్ట్ ఏం చెప్పలే. తర్వాత సార్ని కలిసిన తర్వాత నువ్వు మేడంని వెళ్ళి కలువు, మేడం దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్, మేడం నీకు న్యాయం చేస్తారని సార్ చెప్పడం వల్ల ఆ రోజు మేము అక్కడి నుంచి మరీ విద్యాభవన్కి వెళ్తే ఆల్మోస్ట్ 9 o'clock నైట్ మేడం అక్కడి నుంచి సెక్రటేరియట్ నుంచి వచ్చి విద్యాభవన్ లో మరీ తల్లికి వందనం అనే కాన్ఫరెన్స్ లోనే చాలా బిజీగా ఉన్నారు. ఆ టైంలో కూడా మేడం టైం కేటాయించి మమ్మల్ని పిలిచి, అంతకుముందు ఒక సంబంధిత అధికారిని పిలుచుకొని ఆయన వర్షన్ నిండింది, తర్వాత మమ్మల్ని పిలిపించింది. పిలిచి అంతకుముందే 2 సార్లు కలిసాం. మేడం జస్ట్ తీసుకున్నారు, రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు. తర్వాత సార్ చెప్పడం వల్ల మేడం కూడా ఇదేమనే కనుక్కోవాలనే వాస్తవాలని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేడం
అతన్ని ఆ సంబంధిత అధికారిని మమ్మల్ని పిలిపించి చెప్పమ్మా నీ సమస్య ఏమి, నీ పేరేమి, నువ్వు ఏ డిస్టిక్, ఏ సబ్జెక్ట్ రాసావు, ఏ ర్యాంక్ వచ్చింది, ఎంత మార్కులు వచ్చాయి, ఎందుకు నీది పోయింది అనుకుంటున్నావు, నీ అనుమానాలు ఏమని చెప్తే ఈమె వర్షన్ ఈమె చెప్పింది. తర్వాత ఆయన వర్షన్ చెప్పాడు కృష్ణారెడ్డి సార్. తర్వాత మేడం ఒకటే అడిగింది, మరి ఎందుకు పోయింది అనుకుంటున్నావు నీ జాబ్ అంటే, హారిజాంటల్ రిజర్వేషన్లో మేడం అది న్యాయంగా పోలేదు మేడం, అంజనప్పకు అన్యాయం చేయడం వల్ల నాకు పోయిందంటే అప్పుడు అధికారిని అడిగింది. అవును మేడం, నెక్స్ట్ అంజనప్ప డిస్క్వాలిఫై అవ్వడం వల్ల నెక్స్ట్ విహెచ్ క్యాండిడేట్ బీసీ అందుకు ఏం పోయింది మేడం. అది కాదు మేడం జరిగింది, అంజనప్ప మెడికల్ సర్టిఫికేట్ని డిఈఓ ఫార్వర్డ్ చేయకపోవడం వల్లే పోయింది, నువ్వు ఎట్లా చెప్పగలవు అంటే ఆర్జేడీ గారు ఇచ్చిన రిపోర్ట్ చూపించాను మేడంకి. అవును ఇక్కడ ఆయన పంపలేదనే ఉంది కదా, మరి ఎందుకు పంపలేదంటే మేడం అప్పుడు ఫస్ట్ ఏదొస్తే ఫస్ట్ అసెస్మెంట్లో ఏదొస్తే అదే తీసుకోమని చెప్పారని. మరి ఫస్ట్ 30% వచ్చింది కదా అంటే, మేడం తర్వాత 40 వచ్చింది చూడండి మేడం, కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పెట్టుకోండి అంటే, కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పెట్టుకొని మీరు త్రూ ప్రాపర్ ఛానల్లో వెళ్ళారా అని అడిగి. అవును మేడం అంటే ఏం ఎవిడెన్స్ అనేది, ఆ గ్రీవెన్స్ లెటర్ చూపించాం మేడం. గ్రీవెన్స్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు కన్సిడర్ చేయలేదు కదా, ఎందుకు చేయలేదు అని అడిగింది కృష్ణారెడ్డి. మేడం అప్పుడేమో సార్ అట్లా చెప్పినారు, అందుకు మేము ఫస్ట్ దే కన్సిడర్ చేసినాం మేడం. అట్లా కన్సిడర్ చేయొచ్చు అని నాకు ఏదైనా జీవో అంటే చూపించాను మేడం. యాజ్ పర్ RPW 2016 యాక్ట్ వికలాంగులకి వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ రూల్ ఆఫ్ అపీల్ అనే రైట్ ఉంది వాళ్ళకు. ఆ రూల్ ఆఫ్ అపీల్ ద్వారానే ఆయన త్రూ ప్రాపర్ ఛానల్ అప్పటి కలెక్టర్ గారు అయినట్టు వినోద్ కుమార్ సార్ దగ్గరికి వికలాంగుల సంఘం ద్వారా వెళ్ళి, సంఘం సభ్యుల ద్వారా, అంజనప్ప నిరాశ్రయుడు, అంజనప్పకి ఎవరు లేరు కాబట్టి ఇంత జరిగింది. ఎవరు లేరు అంటే ఆయన వాళ్ళ కుటుంబంలో నాకు తెలిసి ఆయన ఒక్కడే చదువుకున్న వ్యక్తి, కానీ ఆయనకి ధైర్యము, ఒక అధికారిని ఎలా కలవాలో కూడా తెలియదు. ఒక మహానుభావుడు. ఈ రోజు ఈ స్థితికి మీరు హైదరాబాద్ నుంచి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే కారణం మేమంతా కాదు, ఒక అజ్ఞాతవాసి, ఒక మహానుభావుడు. ఆయనే అంజనప్పకు జరిగిన అన్యాయాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి. అంజనప్పకు మొదటి మెడికల్ ఎగ్జామిన్ లో అధికారులు కావాలని 30% ఇప్పిస్తే అంజనప్ప ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆయనే దగ్గరుండి, ఏమయ్యా ఎవరన్నా వాళ్ళకి ఏదన్నా హాస్పిటల్లో ఏదన్నా ఆరోగ్యం బాలేక ఏదన్నా జరిగి ఏడుస్తున్నాడేమో అని చెప్పేసి ఒక మంచి హృదయమైన వ్యక్తిగా, ఏం జరిగిందయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ నాకు ఇట్లా అధికారులు అన్యాయం చేశారు సార్, నా వికలత్వం లేదని చెప్పి నాకు జాబ్ పోయేలా చేసినారు సార్ అని ఏడుస్తుంటే, ఒరే పిచ్చోడా నీకేం తిక్కబట్టిందా, మీకు వికలాంగుల హక్కు చట్టంలోనే ఉందిరా, ఇంకోసారి నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు, నీకు అనుమానం ఉంటే వెళ్ళి కలెక్టర్ని కలుసు అని చెప్తే, సార్ నేను ఇప్పుడు పోతే నన్ను ఎవరు సార్ పట్టించుకునేది, నేను అభాగ్యుని నిరాశ్రయుని అంటే, ఆయనే సొంతంగా వికలాంగుల సంఘం వాళ్ళకి ఫోన్ చేసి, ఆ సంఘం సభ్యులకు వాళ్ళ దారి ఖర్చులకు కొంత డబ్బు వేసి అంజనప్పని కల్పించి వాళ్ళ ద్వారా కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి గ్రీవెన్స్ ఇప్పించి తనకి రీఎగ్జామిన్ చేయించారు. అప్పుడు కలెక్టర్ ఫస్ట్ ఆయనకు చేసినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ చేశారు, 30% ఇప్పించారు. వీళ్ళు ఒకరిని మేనేజ్ చేసుకోగలిగినారు వాళ్ళ తెలివితేటలతో. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు HODతో చేయించినారు. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ గొప్ప వల్ల HOD గొప్ప వల్ల మళ్ళీ అట్లా కాదు, మా అనంతపూర్ డిస్టిక్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గొప్ప, అందుకే 30% పంపించింది డిఓ. మిస్లీడ్ చేస్తున్నారుగా. మిస్లీడ్ కాదు మేడం, మా అనంతపూర్ రాజ్యాంగం అట్లుంది. అనంతపూర్కి సెపరేట్ రాజ్యాంగం, సపరేట్ అంబేద్కర్ ఉన్నాడు, సపరేట్ బుక్ ఉంది మాతో. మీకు ఎవరైనా కావాలంటే మీరు మార్చుకోవచ్చు, వచ్చి సవరణలు చేసుకోవచ్చు. సపరేట్ చట్టాలు పార్లమెంట్ లో అన్నీ నడుస్తాయి. HOD చేసి 40% ఇవ్వడంతో అప్పుడు అంజనప్ప గారు ధన్యవాదాలతో కలెక్టర్ గారికి కూడా తిరిగి లేఖ రాశారు, సార్ మాకు న్యాయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పేసి ఆయన కూడా రిటర్న్ గా ఆయన అజ్ఞాతవాసి హెల్ప్ చేసినాడు కాబట్టి ఆయన చేయగలిగినాడు. తిరిగి ఆయనకి కలెక్టర్ గారు కూడా ఆయన ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకున్నారు అంజనప్ప. తెలుపుకున్న తర్వాత ఈ అన్న వాళ్ళే దగ్గరుండి అంజనప్పని హాస్పిటల్కి తీసుకెళ్ళి, అంజనప్పకి కొద్దిగా తీగలాగిన వాళ్ళు వీళ్ళు, డొంక కదిలించిన వాళ్ళు మేమిద్దరు. కాదండి, మీరు అంజనప్ప తెలియని అతను అంత బాధపడుతుంటే చేసి మీరే చేశారు. ఇవన్నీ అధికారులకు తెలియకుండా ఇంత అవకతవకలు అనే దానికంటే కూడా ఇజ్ ఇట్ నాట్ ఏ ప్లాన్డ్ క్రిమినల్ యాక్ట్ లాగా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ చేసినారు, ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్. తెలిసి ఒక అన్యాయం దివ్యాంగుడికి, దళితుడికి కటిక పేదరికంతో బాధపడుతున్నారు. ఇది పక్కాగా ప్రీ ప్లాన్డ్ మోసమే అని చెప్పి ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం, నమ్ముతున్నాం కూడా. నిజంగా వాస్తవమే ఇది.
ఎందుకంటే ఆ అబ్బాయికి విహెచ్ కేటగిరీలో అనంతపురం జిల్లాలో ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఆ అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేసి ఈ అబ్బాయికి ఎవరు లేరు, ఏదైనా ఈ అబ్బాయికి మోసం చేసినా కూడా ఆ సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని వాళ్ళు ప్రీప్లాన్డ్గా తెలుసుకొని కావాల్సిగానే మోసం చేసినారు. తర్వాత మా దగ్గరకు వచ్చి బాధపడడం వలన మేము శివ సహాయంతో చాలా వరకు ప్రయత్నం చేసినాము. 40% ఉన్న సర్టిఫికేట్ని ఇన్ టైంలో కావాల్సిగానే పంపలేదు. 40% ఉన్నది 40% ఉన్న సర్టిఫికేట్ 3వ తేదీ వచ్చింది, ఆగస్టు 3వ తారీఖు. 15 వరకు అప్లోడ్ చేయడానికి టైం ఉంది, మరి పంపలేదు. అయితే మరి నిజంగా ఆ ప్రీ ప్లాన్డే కదా ఇది, అందరివి పంపించినారు. ఆర్గనైజ్డ్, ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ అండ్ ప్రీ ప్లాన్డ్. అంతకు ముందు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పంపినారు. 4వ తారీఖు కొంతమంది ఎగ్జామిన్ చేసినారు. కురుము శ్రీనివాస్ అతను చూశాను, సేమ్ డేట్ ఇప్పుడు అంజనప్పకి ఏదైతే ఉందో అతన్ని సబ్మిట్ చేశారు, ఇతనికి జాబ్ కూడా వచ్చింది. నిజంగా ఆ కురుము శ్రీనివాసులకి అయితే వికలత్వం లేదు. అది ఒకసారి ఆ అబ్బాయి అబ్స్కాండ్ అని రాసినారు. ఫస్ట్ ఆ మెడికల్ రిపోర్ట్ లో కూడా నాట్ మెంటలీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈజ్ ఓకే అని ఇచ్చింది. ఫస్ట్ అటెండ్ అయినప్పుడు ఆ అబ్బాయి అబ్స్కాండ్ అని రాసినారు. సెకండ్ టైం మళ్ళా అప్పీల్ చేసుకున్నాడు. సెకండ్ టైం మెడికల్ ఎగ్జామిన్కి వెళ్ళాడు. ఆ రోజు మెంటల్ ఇల్నెస్ లేదు, నాట్ ఎలిజిబుల్ అని రాసినారు. సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. మేము అవన్నీ పెట్టుకొని కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కూడా వాళ్ళందరికీ మేము ఆపోజిట్ ప్రెస్ మీట్లు పెట్టినాం. అయ్యా మా దగ్గర ఉన్నాయి ఆధారాలు, మేము నిరూపిస్తాం, మా దగ్గరికి రండి, మీకు వచ్చే చేత కాకపోతే చెప్పండి, మేము మీ దగ్గరకు వస్తాము, మేము ఎక్కడికి రావాలంటే అక్కడికి వచ్చి మేము చూపించి వాస్తవమా కదా మీరే తెలుసుకోండి అని చెప్పి ఎన్నిసార్లు మేము ప్రెస్ మీట్లు ఇచ్చినా మాకు రిప్లై ఇవ్వరు. ఇది ఎంతసేపటికి పొలిటిసైజ్ చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది అని ఒక్కరు కూడా దాన్ని గమనించి పిలిచి మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఖచ్చితంగా ఎవ్వరూ ఇష్టపడడం లేదు. నారా లోకేష్ గారి నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులు డిఈఓ వరకు ఎంతమందిని మేము కలవాలో అంతమందిని కలిసేసినాం. ప్రతి ఒక్కరిని, అంటే డిఈఓని, ఆర్జేడీని, దాని తర్వాత కమిషనరు, తర్వాత సెక్రటరీ సార్ని, విద్యాశాఖ మంత్రిని, మధ్యలో ఎమ్మెల్సీలని అందరినీ కలిసినాం. తర్వాత పార్టీకి సంబంధించిన పెద్దలను కూడా కలిసినాం. అయినా కూడా ఎవ్వరు కనీసం ఏం జరిగింది విచారణ చెయ్యండి అని కూడా చెప్పడం లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకు ప్రీ ప్లాన్డ్ అని. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అతనికి మెంటల్ ఇల్నెస్ అని, మరి అతనికి వచ్చినప్పుడు అతని వల్ల కూడా ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా మేడం. మీకు ఇంకొక విషయం ఏమంటే, తెలియని విషయం మీకు కాదు, జాబ్ కోల్పోయిన వ్యక్తికే తెలియదు అతనికి జాబ్ కోల్పోయినాడని. బీసీబీలో కురుము శ్రీనివాసులకి ఎంఐ ద్వారా కోటా ద్వారా తీసుకోవడం వల్ల ఒక మెరిట్ క్యాండిడేట్ 100 లోపే వచ్చి ఉంటుంది ఆయన ర్యాంకు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయనకు కూడా జాబ్ కోల్పోయినాడు. ఈ అధికారులు తప్పడం వల్ల ఈ జిల్లాలో కేవలం మా ఇద్దరికే కాదు అన్యాయం జరిగింది. ఈ అధికారులు తప్పిదం వల్ల ఒక మెరిట్, మరి ఆయన కష్టపడి గంటలు చదివి రాసిన వ్యక్తి, మరి ఆయనకు తెలుసో బతికే ఉన్నాడో బతికలేడో కానీ గ్యారంటీ లేదు. ఆయనకు కూడా కాల్ లెటర్ వచ్చి ఉంటుంది, మరి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మనకైతే తెలియదు, ఆయనకే తెలియదు నాకు తెలిసి. బహుశా అందుకే ఊరికే ఉన్నట్టున్నాడు. ఇదైతే శ్రీనివాసులకు ఉద్యోగం రావడం వల్ల నా ఉద్యోగం కోల్పోయిందనే విషయం అతనికి తెలిసినో లేదో కూడా తెలియదు. అంత ప్లాన్డ్ గా చేశారు. మీరు ఇందాక ఆయన మీకు ఒక యూట్యూబర్ ట్రోల్ చేసిన వీడియో చూసాను. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఈయనే, ఆ ట్రోల్కి గురైన వ్యక్తి ఈయనే. మరి ఆయన ఫేక్ అని ప్రచారం మామూలు బలి చేసినారు, అది ఫేక్ అని. మరి ఇప్పుడు అంతే న్యూస్ ఇది ఫ్యాక్ట్ అనే ముద్రేసి ప్రచురించగలరా వీళ్ళు? అంత కూడా బల్లే ఫ్యాక్ట్ అని మళ్ళీ మేము మాట్లాడిన తప్పు అని కరెక్ట్ చేసుకొని రావచ్చు కదా. కరెక్టే కదా. అన్నకు కూడా అదే కోపమే. వాస్తవాలు పెట్టుకొని ఆధారాలు పెట్టుకొని మేము ఇంత పోరాడుతుంటే ఒక పనికిమాలిన వ్యక్తులు వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళు ఆర్జించడం కోసము మమ్మల్ని ఫేక్ అని ప్రచురించడం వల్ల ఈ అన్నకు కూడా అంత ఎంతో సమాజంలో ఆయనకున్నంత కాకపోయినా కొద్ది గొప్ప ఉంటుంది కదా. అన్నకు కూడా ఒక నలుగురు నమ్మే వాళ్ళు కూడా వీడికని ఏదో డబ్బు కాసిపడి ఇట్లా వీడియో చేసినాడేమో అనుకొని అన్నను కూడా ఒక సంఘ సంస్కర్త, వికలాంగుల హక్కు చట్టం తరపున పోరాడుతున్నాడు. అన్నకేమి మేమేం డబ్బులు లేదు, అంజనప్ప ఏమీ రూపాయిలే. అంజనప్పకు అంతో ఇంతో ఆర్థికంగా అన్న వాళ్ళకు కూడా సాయపడుతున్నారు. అన్న ఒక్కడే కాదు, వాళ్ళ సంఘం తరపున. నేను సొంతంగా పెట్టుకుంటున్నా, వీళ్ళు కూడా వాళ్ళ సంఘం తరపున అంజనప్పకు ఆర్థికంగా సాయపడుతున్నారు. మళ్ళీ వీళ్ళకి వచ్చింది ఏమి లాభం? డబ్బు పరంగా, మానసికంగా అన్ని విధాలుగా వీళ్ళు అనుభవిస్తున్న వీళ్ళు సింపుల్ గా ఫేక్ అనేయడం ఎంత ఈజీ.
నేను కానీ ఫేక్ అని వాడు చెప్పిన వాడి మీద వేస్తా. నువ్వు రా ఫేక్, నువ్వు ప్రచురించింది నీకు హాఫ్ నాలెడ్జ్ మిస్ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళ మీద కూడా కేసులు అవ్వాలి కదా, ఎందుకంటే వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడితే, ఇప్పుడు మీ సైడ్ తీసుకొని మాట్లాడితే మా మీద కేసులు వేస్తారు. మేము గాఢంగా నమ్ముతుండేది ఏమంటే తప్పు జరిగింది, ఆ తప్పును రెక్టిఫై చేసేంత వరకు మేము నిద్రపోము. ఆ రెక్టిఫై అయిన తర్వాత ప్రభావతికి అంజనప్పకు ఉద్యోగం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఎవడో హాఫ్ నాలెడ్జ్ గారు మాట్లాడితే పెద్ద బాధ కాదు, కానీ కోన శశిధర్ సార్ గారు ఆ సార్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రాంగ్ కమ్యూనికేట్ చెప్పిన కింద ఆ స్థాయిలో ఉన్నోళ్ళు కూడా ఒక మాట, ఇప్పుడు మేమే ఒక మాట మాట్లాడతామంటే 100 ఆలోచించి ఇవన్నీ చూసుకొని వస్తాం. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా వహించి వాళ్ళకై వాళ్ళు నాలెడ్జ్ చేసుకొని చదువుకొని చూసుకొని మాట్లాడుంటే ఇంకా బాగుండేది కదా. క్రాస్ చెక్ చేసుకోవాలి కదా మేడం. ఒక్కసారి ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు దీనికి దానికి తేడా ఏముంది అనేది క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడితే, నిజంగా నేనేం చెప్పానంటే విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేసేటప్పుడు చెప్పినా నేను, మాది తప్పు ఉంటే మేము ఎక్కడైనా పొరపాటు మాట్లాడినా తప్పు సర్టిఫికేట్ చూపించినా మాకు అక్కడికక్కడే బట్టలు ఊడిదీసి చేతులకు బేడీలేసి తీసుకొని పోండి అని చెప్పాను. ఇంక ఇంతకంటే ఎవరు చెప్తారు మేడం? ఒక కటిక పేదరికం అంజనప్ప కుటుంబ పరిస్థితిని ఒక్కసారి చూడమను. ఈ కూటమి ప్రభుత్వము నిజంగా పేదల ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వం అని చెప్పి మంచి ప్రభుత్వం చెప్పుకుంటారు, కానీ నిజంగా అంటే వాళ్ళకు ఏ విధంగా చెప్తే మా బాధ అర్థమవుతుందో. అసలు అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం నిజంగా. అంటే ఇంకా నిజంగా ప్రభావతి అంజనప్ప కోసము మేమిద్దరము ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇంత శక్తి ఉండి, ఇన్ని ఆధారాలు ఉండి, ఇంత మీడియా ఫోకస్ ఉండి కూడా, ఇంత 2026లో ఇంత టెక్నాలజీ ఉండి కూడా మేము న్యాయం చేసుకోలేకపోతున్నాము అని. న్యాయం అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు ఒక జూమ్ కాల్ లో కంపెనీలు తేగలరు, ఒక ఫోన్ కాల్ తో వీళ్ళకి న్యాయం చేయలేరంటారా? ఒక్క నిమిషం అంతే మేడం. తప్పు జరిగినది వాస్తవమా కాదా అని ఆర్జేడీ గారిని అడిగి, ఆర్జేడీ గారు చెప్పినారు తప్పు జరిగింది అని. ఇంకా కమిషనర్ మేడం గారు కూడా యాక్సెప్ట్ చేశారు తప్పు జరిగిందని. నేను నమ్ముతున్నాను. కలెక్టర్ గారు, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఓ ఆనంద్ సార్ గారు, అనంతపురం జిల్లా కలెక్టర్, ఐ యాక్సెప్టెడ్ తప్పు జరిగింది అని ఆ సార్ చూస్తామని అన్నారు. కానీ ఇంకెవ్వరే కానీ అసలు ఎవరే కానీ చూద్దాం చేద్దాం అనే మాట ఎవ్వరికి రాలే. అంటే కలెక్టర్ స్థాయిలో కానీ, ఆర్జేడీ స్థాయిలో కానీ, కమిషనర్ స్థాయిలో ఉంటే వాళ్ళు చేసేవాళ్ళే. కానీ ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక్క ఫోన్ కాల్ విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు నార్మల్ గా గెలిచిన అతను కూడా కాదు, ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు. చాలా శాఖలు ఆయన కనుసందరిలో ఉంటాయి. ఒక ఫోన్ కాల్ తో ఆయన మార్చేయచ్చు. మనము మీరు కానీ, లేకపోతే పద్మావతి కానీ, ప్రభావతి కానీ, అంజనప్ప కానీ, వీళ్ళందరూ కూడా కోరుకునేది ఆఖరిగా అభ్యర్థిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? నిజంగా మీరు అన్నట్టు ఒక్క ఫోన్ కాల్ తో నారా లోకేష్ గారు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తే గిన అంజనప్ప వాళ్ళ తరతరాలు బాగుపడిపోతారు మేడం. ఇప్పటికీ అబ్బాయి పరిస్థితి కటిక పేదరికం. మొన్న మేము అబ్బాయిని విజిట్ చేయడానికి, అంటే కదిరికి వేరే వికలాంగుల ఇష్యూ ఉంటే పోయినాము చూడడానికి. అంటే వాళ్ళ ఊరికి పోతే నిజంగా దీన స్థితిలో ఉన్నాడు. మేమే తలా కొంత చందా వేసుకుని అబ్బాయికి డబ్బులు ఇచ్చి వచ్చినాం. అంత పేదరికం. ఏదో ఆశపడుతున్నాడు ఇంకా వస్తుంది అని, కొన ఊపిరితో బతుకుతున్నట్టున్నాడు. దయచేసి ఈ వీడియో ద్వారా అన్న నారా లోకేష్ గారు ఇది చూసి అన్న కనువిప్పు కలిగి అబ్బాయికి సహాయం చేస్తే నిజంగా తరతరాలు అబ్బాయి జీవితం బాగుపడిపోతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడిపోతుంది.